నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడి చాలా పరోక్షంగా కావచ్చు, ప్రపంచమంతా నష్టాలు కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఇది చర్చలు అన్నట్టుగానే ఈ దాడి ఇది చాలా విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇరాన్ లొంగకపోవడంతో ఆగ్రహంతో రెచ్చిపోతున్నారు ట్రంప్. దీని మీద ట్రంప్ ఇరాన్కు పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఈ రాత్రికే అంతం, ఒక నాగరికత తుడిచిపెట్టకపోతుంది. ఇరాన్పై అనుదాడి చేస్తున్నట్లుగా మంగళవారం ట్రంప్ పరోక్ష హెచ్చరిక. అంటే ఇరాన్ను మేము అంతం చేస్తాం అనేది అధ్యక్షుడు మాత్రమే వాడగలిగే టూల్ ఉపయోగించే అవకాశం. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడి. ఇరాన్పై అనుదాడి అవకాశాలను తోసిపుచ్చిన వైట్ హౌస్. దేశం కోసం ఆత్మార్పణ 1.5 మంది సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు అంటున్నారు. ట్రంప్కు భయపడేది లేదని ఇరాన్ అధ్యక్షుడు అంటున్నారు. సంధికి విధించిన డెడ్లైన్ ముగియక ముందే దాడులు. కార్గు ద్వీపంపై ఇజ్రాయెల్ అమెరికా బాంబుల వర్షం. రైల్వే లైన్లు వంతెనల లక్ష్యం. ఇరాన్ పౌరులు రైళ్లు వాడొద్దని ఇజ్రాయెల్ హెచ్చరిక. ఇరాన్లో వైమానిక దాడులు 18 మంది మృతి. ట్రంప్ మేము ఎట్లయినా చేస్తాం, నీది నాగరికతతో ముసుగుపోతుంది, జాగ్రత్త, చెప్పింది ఇను, లొంగిపో అని ఇరాన్ ఎంత హెచ్చరించినా ఇరాన్ మీద ఎంత హెచ్చరించినా ట్రంప్కు ఇరాన్ లొంగకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కోపం, ఆవేశం ఎక్కువైపోయింది. బాంబు దాడులతో ఎంతగో విధ్వంసం సృష్టిస్తున్న ఇరాన్ లొంగకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ విపరీత నిర్ణయం తీసుకునే ప్రమాదం కనిపిస్తుంది. మంగళవారం ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇరాన్పై అణ్వాయుధ దాడి చేయవచ్చనే అనుమానాలు కలిగించాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడంతో భయాలు మరింత పెరిగాయి. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ సంధికి విధించిన గడువు మంగళవారం రాత్రి భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటలతో ముగియగా అంతకు కొన్ని గంటల ముందే ట్రంప్ ట్రూత్ ఒక పోస్టు పెట్టారు. ఒక నాగరికత మొత్తం ఈ రాత్రికి, మంగళవారం రాత్రికి అంతం కాబోతుంది. దీనిని మళ్ళీ వెనక్కి తీసుకురావడం అసాధ్యం. ఇలా జరగడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పేట్లు లేదు. అక్కడ పాలనకు పూర్తిగా మార్చేసిన తర్వాత భిన్నంగా ఆలోచించే తెలివైన వ్యక్తులు కొందరు మిగిలారు. ఎవరికి తెలుసు, ఈ రాత్రికి విప్లవాత్మకమైన పరిణామం జరుగుతుందేమో. సుదీర్ఘమైన ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి ఒక ముఖ్యమైన మార్పును చూడబోతున్నాం. 47 ఏళ్ల నిర్బంధం, అవినీతి పాలన ఎట్టకేలకు అంతం కాబోతుందని ట్రంప్ పేర్కొన్నారు. తర్వాత కొద్దిసేపటికే జేడీ వాన్స్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అధ్యక్షుడు మాత్రమే ఉపయోగించగలిగే ఈ పరిస్థితి చూస్తే అంతం. ఒక వస్తువును అమెరికా వాడే ఈ అవకాశం ఉంది. ఆ టూల్ కిట్లతో ఇప్పటి వరకు వాడాలని నిర్ణయించుకొని ఒక వస్తువు ఉంది. ఆ విషయం వాళ్ళు ఇరాన్కి అర్థం చేసుకుంటే మంచిది. ఆ వస్తువును వాడేలా వద్దు అనేది అమెరికా అధ్యక్షుడు మాత్రమే నిర్ణయించగలరు. ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే దానిని వాడే అంశాన్ని అధ్యక్షుడు పరిశీలిస్తారని పేర్కొన్నారు. అన్య స్థావరాలను ప్రయోగించేందుకు అవసరమైన కోడ్లు ఉండే బ్రీఫ్ కేస్ అమెరికా అధ్యక్షుడికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆయన మాత్రం దానిని యాక్టివేట్ చేయగలరు. దీనిపై ఇరాన్పై ఆయుధాలు ప్రయోగించబోతారనే ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై అధ్యక్షుడి కార్యాలయం వైట్ హౌస్ స్పష్టత ఇచ్చింది. ఉపాధ్యక్షుడు చెప్పింది అణ్యస్త్ర దాడి గురించి కాదని, చాలామంది కూడా ఇలా భావించి బప్పుళ్ళు అయ్యారని ట్వీట్ చేసింది. ఇరాన్ సమురుకు, ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్లుగా ఉన్న కార్గు ద్వీపంపై అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దళాలు మంగళవారం బాంబుల వర్షం కురిపించాయి. చూడండి, ద్వీపంలోని రక్షణ కేంద్రాలతో పాటు 50 చోట్ల బాంబులు వేశామని అమెరికా ప్రకటించింది. ఇరాన్కు చెందిన చమురు ఎగుమతుల్లో దాదాపు 90% ఈ ద్వీపం నుంచే సాగుతున్నాయి. ఇక్కడ నుంచి చమురు ఎగుమతి ఆగిపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ ద్వీపం నుంచి రోజుకు 70 లక్షల బ్యారెల్ చమురును ఎగుమతి చేయవచ్చు. ఏకకాలంలో 7 సూపర్ ట్యాంకుల నౌకలను
లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే ముడి చమురులు దాదాపు 90% చైనాకి వెళుతుంది. ఒకవేళ ఈ దీవి మూతపడడంతో చైనా కూడా చమురు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా ఇరాన్లోని మంగళవారం జరిగిన వైమానిక దాడుల్లో 18 మంది మరణించారు. ఇరాన్లోని పౌర మౌలిక సదుపాయాలను అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. 15 గంటల పాటు ఇరాన్ పౌరులు రైళ్లను వాడొద్దని ఇజ్రాయెల్ సైన్యం మంగళవారము సూచించింది. రేపు బుధవారం అర్ధరాత్రిలోపు ఇరాన్లోని ప్రతి వంతెనను కూల్చేస్తాం, ఒక విద్యుత్ కేంద్రం కూడా ఎప్పటికీ పనికిరాకుండా తగలబెట్టేస్తామని పేర్కొనింది. భీకర దాడులతో ఇరాన్ పాలకులను చదివేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని తెలిపారు. జలసంధిని తెరవకపోతే ఇరాన్లోని పౌర మౌలిక సదుపాయాలన్నిటినీ ధ్వంసం చేస్తామని అమెరికా హెచ్చరించింది. మరోవైపు వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, ప్రజా ఆస్తులను కాపాడుకునేందుకు సామాన్య ప్రజలతో పాటు కళాకారులు, క్రీడాకారులు వంటి చుట్టూ మానవాళులుగా ఏర్పడాలని ఆ దేశ క్రీడా శాఖ ఉప మంత్రి పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో చాలా చోట్ల ప్రజలు ఇరాన్ జాతీయ జెండాలతో మంగళవారం మానవారంగా ఏర్పడ్డారు. యుద్ధం ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ఇరాన్లోని భారతీయులకు మన ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇరాన్లోని భారతీయులంతా వచ్చే 48 గంటల పాటు ఎక్కడి వారు అక్కడే ఉండండి అని ఆ దేశంలో భారత రాయబార కార్యాలయం మంగళవారము సూచించింది. ఇళ్ల నుంచి బయటకు రావద్దని, నిత్యం ఎంబీసీ అధికారులతో ఫోన్లు అందుబాటులో ఉండాలని పేర్కొనింది. దీని మీద ఈ యుద్ధం ఇంతటితో ముగిసేట్టుగా లేదు. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా భయపడట్లేదు. ఇరాన్ భయపడేట్టుగా లేదు. ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులకు మేము భయపడమని అనేది కూడా ఇరాన్ గట్టిగా హెచ్చరిస్తుంది. మరి డొనాల్డ్ ట్రంప్ గారు ఇరాన్ను ఏం చేస్తారు? అణ్వాయుధాలు వాడతారా, లేదు ఇరాన్ను ధ్వంసం చేస్తారా అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్ చాలా కోపంగా ఉన్నారు. ఇరాన్ మటుకు దారికి వచ్చే విధంగా లేదు. కాబట్టి అణుబాంబులు వాడతారా, ఇరాన్ను నాశనం చేస్తారా, ఏమి? ఈ యుద్ధము 6 వారాల పాటు నడుస్తుంది. చర్చలు నడుస్తూనే ఉన్నాయి, దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్లోని చాలా ప్రాంతాలు ధ్వంసం చేశారు ఇజ్రాయెల్, అమెరికా సైన్యం. చాలా వంతెనలు కావచ్చు, రైల్వే స్టేషన్లు, చమురు సమస్యలను అన్నిటి కూడా ధ్వంసం చేశారు. అయినా ఇరాను తల ఒగ్గేటిగా లేదు. కాబట్టి ఇంకా రాను ఏం నడుస్తుంది? ఇది ప్రపంచానికే ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పటికే భారతదేశం కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, చమురు సమస్యలు, గ్యాసు అన్నీ కూడా, పెట్రోల్, డీజిల్ కూడా అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. సామాన్య ప్రజలు బతకదామా అని సిద్ధంగా మారిపోయింది. దీని మీద ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నాయి. కాబట్టి ఈ ఇరాన్పై దాడి ఇజ్రాయెల్, అమెరికా ఎంతవరకు ముందుకు చేయగలుగుతాయి, ఇంకేమేమి నడుస్తుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.